వెల్కమ్ బ్యాక్ టు స్టూడియో ఇన్ వీకెండ్. ఐఏఎస్ అధికారిని సొంతింట్లో రంకు ఎవ్వారమా? వ్యభిచారానికి సేఫెస్ట్ ప్లేస్గా మలుచుకుంటే విటులతో కాసుల వర్షం కురిపించుకోవాలనుకునే ప్లాన్ ఎవరిది? ఇంతకీ ఆ ఐఏఎస్ అధికారిని ఎవరు? సెక్స్ రాకెట్ వెనుక ఆమె హ్యాండ్ ఉందా లేక ఇంకొకరిదా? ముంబై లోఖండ్వాలా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉండే ఫ్లాట్ నెంబర్ B1402. ఐఏఎస్ అధికారిని శృతి మంత్రి. ఆమె ఫ్లాట్ లోనే రంకు వ్యవహారం. పూనా నుంచి లోఖండ్వాలా ఇలా ఎక్కడ చూసినా పాష్ ఏరియాలు పెద్ద పెద్ద భవంతులే. ముంబైలో సెక్స్ వర్కర్ల అడ్డాగా ఉన్న బెండి బజార్ పక్కనే రెడ్ లైట్ ఉంటోందని చాలా మందికి తెలుసు. అయితే పాష్ ఏరియాలోని ఫ్లాట్ లో అయితే ఎంతో సేఫ్ అని డిసైడ్ అయ్యారో లేక ఇందులో ఐఏఎస్ అధికారిని హ్యాండ్ ఉందో కానీ మొత్తానికి గుట్టు చప్పుడుగా వీటులు తమ కోరికల్ని తీర్చుకుంటున్నారు. ఐఏఎస్ అధికారిని ఇంట్లో జరుగుతున్న రంకు వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? అసలు ఈ సెక్స్ దందాలో ఉన్న వాళ్ళు హైఫై లేడీసా లేక మరొకరా? పోలీసులు ఎలా పక్కా ప్లాన్గా వ్యవహరించి ఐఏఎస్ క్వార్టర్స్లో సీక్రెట్గా సాగుతున్న సెక్స్ రాకెట్కు ఎలా బ్రేక్ వేశారు? ఐఏఎస్ ఐపీఎస్ లో ఉండే మీరా టవర్ పై కన్ను. వీటిల అవతారం ఎత్తిన పోలీసులు ₹1,00,000 డీల్, 25,000 అడ్వాన్స్ చెల్లింపు. ఐఏఎస్ అధికారిని ఇంట్లో సెక్స్ రాకెట్. పట్టుకున్న వారిలో కాల్ గర్ల్స్, 5 టీవీ తారలు. వీటిల్లో మారిన పోలీసులు వ్యభిచార నిర్వాహకుడి వద్దకు వచ్చారు. వారిని నేరుగా లోఖండ్వాలాలో మీరా టవర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ ఫ్లాట్ లోకి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ ఉన్నవారంతా టీవీ హీరోయిన్లే. హైఫై సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న తీరు చూసి కంకు తిన్నారు. సాస్ బహు, క్రైమ్ పెట్రోల్, సిఐడి ఇలా మరెన్నో హిందీ టీవీ సీరియల్స్ లో నటించే తారలు. సాస్ బహు సీరియల్స్ లో నటించే వారంతా నిజ జీవితంలో అలానే ఉంటారో లేదో కానీ టీవీ పరదాలో నటించే హీరోయిన్లు అడ్డంగా బరితెగిస్తున్నారు. సీరియల్స్ లో వచ్చే పగటి సంపాదన కన్నా రాత్రి సంపాదన వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారనడానికి ఐఏఎస్ అధికారిని ఇంట్లోనే సెక్స్ రాకెట్ ఓ ఉదాహరణ. బాలీవుడ్ లో బిగ్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలగాలని ముంబై చేరుకుంటున్న వారిలో చాలా మంది బ్లూ నీడలోనే 4 కాసులు సంపాదించడానికి రెడీ అయిపోతున్నారు. ఇలా ఒకచోట కాదు, పూనా నుంచి లోఖండ్వాలా వరకు టీవీ ఆర్టిస్టులు తమ శరీరాలను విటులకు అప్పగించి క్యాష్ బ్యాలెన్స్ పెంచేసుకుంటున్నారు. అయితే లోఖండ్వాలాలో ఐఏఎస్ అధికారిని ఇంట్లోనే వారు సెక్స్ రాకెట్ నిర్వహించారంటే ఈ విషయం ఆమెకు తెలియదా? చుట్టుపక్కల ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉన్నా ఇంత గుట్టుగా ఎలా నిర్వహించారో పోలీసులకు సైతం అంతు చిక్కలేదు. ఇక సాధ్య హిందీ టెలి సీరియల్లో అభిమాన కోడలు గోపి పాత్రధారి జియా మనేక్ సెక్స్ రాకెట్ లో చర్చనీయాంశమైంది. గతంలో హుక్కా సెంటర్ లో పట్టుబడిన జియా ఇప్పుడు లోఖండ్వాలా ఫ్లాట్ లో అడ్డంగా బుక్ అయింది. టెలి సీరియల్స్ లో నటించే మరికొందరిని పట్టుకున్న పోలీసులు ఇంట్రాగేట్ చేస్తున్నారు. ఇందులో ఐఏఎస్ అధికారిని పాత్ర ఉందా లేదా అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది.
ఒళ్ళు నొప్పి పుడుతుంటే కాస్త ఒళ్ళు పట్టమని ఎవరినో ఒకరిని పిలుస్తాం. కానీ బాడీ మసాజ్లో వచ్చిన లేటెస్ట్ ట్రెండ్ మనకు తొందరలోనే పాకుతుందా? ఇలాంటి అంశాలు తెలుసుకునే ముందు వీకెండ్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.